పోస్ట్ మార్టం చేయాల్సి రిపోర్ట్ అయితే పంపించాలి. ఎస్ఐ గారు, ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఇంటిమేషన్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయించాలి. కానీ హార్ట్ రేటు, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ పడిపోతాయి. డిస్టరెంట్ అంటే కనుక్కో లేకుండా వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ తాగిన వాళ్ళు కూడా రోజు పడిపోతే వాళ్ళ వడదెబ్బ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. సివియర్ ఉంటుంది అంటే డయాలసిస్ చేసుకుంటారు, కొంతమంది క్రియేటివ్ లెవెల్స్ పెరిగిన ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు హార్ట్ డిసీజ్ ఉంది, స్టెంట్ వేసిన వాళ్ళు ఎక్కువగా వీళ్ళలో వస్తుంది. సో కొంచెం మీకు తెలిసిన వాళ్ళు కొంచెం ఓరియంట్ అయిపోతే మనం అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మెయిన్గా ఏంటంటే ఈరోజు ఎండలు ఎక్కువగా కాస్తున్నందువలన సంఘం ప్రజలు ఎండ నుండి రక్షణ పొందవలసిందిగా మన డాక్టర్ గారు, మరి నేను, మన ఈవార్డీ గారు వీళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బందికి మరియు గ్రామ ప్రజలకి అందరికీ కూడా మెయిన్ ఒక విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఎండలో ఎక్కువగా తిరగకుండా మార్నింగే అంటే 6:30 to 10 లోపు వర్క్స్ చేసుకోవడం, ఈవినింగ్ 4:30 తర్వాత బయటికి రావడం, తర్వాత లైట్ కలర్ బట్టలు వేసుకోవడం, కొంచెం లూజ్గా ఉన్నవి లైట్ కలర్స్ వేసుకోవడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, ఇవన్నీ చేసినందువల్ల కొంచెం వడదెబ్బ నుండి రక్షణ పొందుతారు. కాబట్టి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చిన్న అవగాహన అయితే జనాలు కల్పించడం జరిగింది. అందరూ కూడా ఇవన్నీ పాటిస్తే ఎవరికి కూడా వడదెబ్బ తగలకుండా ఎండాకాలం రక్షణ అయితే కలుగుతుందని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ ప్రస్తుతం ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో మనకు మండల ఆఫీసులో ఈ పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, వెలుగు సిబ్బంది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా ఈ వడదెబ్బ అనేది ఎలా ఉంటుందంటే జనరల్గా చిన్నపిల్లల్లో, ప్రెగ్నెంట్ లేడీసు, అదేవిధంగా ఎల్డర్లీ అంటే పెద్దవాళ్ళు, తర్వాత ఎవరైనా మందు తాగిన వాళ్ళు, తర్వాత ఏమైనా కార్డియాక్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ వడదెబ్బ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని నుంచి మనము ప్రొటెక్షన్ ఎలా పొందాలంటే మామూలు 11 to 4 వరకు ఏదైనా పని చేసుకోకుండా ఆ లోపల ఏదైనా మన పనులు ఉంటే కంప్లీట్ చేసుకొని, అదేవిధంగా లైట్ డ్రెస్, వైట్ కలరు, లైట్ లూజ్ ఉండే డ్రెస్సులు వేసుకొని, అంబ్రెల్లా ఏదైనా వాడుకుంటూ, తర్వాత వాటరు, మజ్జిగ, ఉప్పు కలిపిన మజ్జిగ తాగడం కానీ, కూల్ వాటర్ ఇవి తాగుతూ ఉంటే దాని నుంచి మనం ప్రొటెక్షన్ పోవచ్చు. ఎవరికైనా వడదెబ్బ కొట్టినా కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ లక్షణాలు నీరసం ఉంటుంది, ర్యాషెస్ రావచ్చు, అదేవిధంగా తలనొప్పి, వాంతి వచ్చినట్టు కానీ, వాంతి రావడం కానీ, బాడీ పెయిన్స్, ఇలా ఈ లక్షణాలు ఉంటాయి. ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని వెంటనే మనము ఎక్కడైనా ఒక రూమ్కి షిఫ్ట్ చేసి ఆ రూమ్లో కూడా క్రాస్ వెంటిలేషన్ ఉండే అలాంటి రూమ్లో షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా ఫ్యాన్ వేసి పెట్టాలి. ఇమీడియట్గా వాళ్ళ బాడీని అయితే రూమ్ టెంపరేచర్ తీసుకురావడానికి కూలింగ్ చేయాలి. అంటే టెపిడ్ స్పాంజింగ్, కోల్డ్ వాటర్తో లేదా ఐస్తో బాడీ అంతా టెపిడ్ స్పాంజింగ్ చేస్తే కొంతవరకు టెంపరేచర్ వాళ్ళకి తగ్గుతుంది. ఫర్దర్గా ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్ మన ఆశాలు, ఏఎన్ఎంల దగ్గర అందరికీ సప్లై చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర తీసుకుని 1 లీటర్లో ఆ వాటరు, ఆ ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్ కలిపి ఆ నీళ్ళు తాపించి ఇమీడియట్గా అప్పటికి వాళ్ళకి రికవరీ కాకుండా ఇమీడియట్గా మనకి నియర్ బై హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళని కాపాడవచ్చు. సో మన మండల ప్రజలందరూ ఈ సజెషన్స్ అంతా ఫాలో అయితే మన వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.